ముద్దుకృష్ణ నాయుడు కానీ, పయ్యావుల కేశవులు గారు కానీ, సోమిరెడ్డి చంద్రమోహన్ కానీ ప్రజలకి దగ్గరగా ఉండి ప్రజల అభిమానం చూరగొనే పనులు చేయక వాళ్ళ నుంచి తిరస్కరించిన తర్వాత ఈరోజు వేరే దారి లేక ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వంలో మనం ఎలాగోలాగా కంటిన్యూ అవ్వాలని ఎమ్మెల్సీ కోసం కక్కుర్తితో ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మెప్పించడం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ విధంగా నీతిమాలిన మాటలు మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు మాట్లాడుతున్న మాటలో నిజం లేదనేది ప్రజలకు కూడా తెలుసు. ఈరోజు ముద్దుకృష్ణ నాయుడు గారు అడుగుతున్నారు, జగన్కి ఏ జాతకం చెప్పారు 2 ఏళ్లలో ముఖ్యమంత్రి అవుతారని. నేను అడుగుతున్నాను, ఈయనకి ఏ జ్యోతిష్కుడు చెప్పాడు జగన్ జైలుకి వెళ్తాడని? ఈరోజు జగన్ జైలుకి వెళ్తే బయటికే రాడు అని ఆయన మాట్లాడుతున్నారు. మరి జగన్ని జైలుకు పంపించి బయటికి రాకుండా చేయడానికి తెలుగుదేశం పార్టీలు ఏం కుట్ర పన్నుతున్నాయో మరి అవి కూడా ప్రజలకు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది.